స్వర్ణమాలకి స్వర్ణమాల అమ్మకి మన పత్రిజీ సుభాష్ పత్రిజీ గారికి సౌండ్ కొద్దిగా సౌండ్ రావాలి. వారికి ఎప్పుడూ ధన్యవాదాలు అర్పించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రణామాలు అర్పించుకుంటూ పరమగురు మండలికి ప్రణామాలు అర్పించుకుంటూ మన ఈ సెషన్ ఈ రోజు ముందుకు తీసుకెళ్దాం. మేడం కొంచెం సౌండ్ వస్తుందా మేడం? కొంచెం లోగా ఉంది. ఇక్కడ నాదైతే హైలోనే ఉంది నాన్న. ఇప్పుడు బాగానే వస్తుందండి. వస్తారా? వస్తుంది. ఓకే. మిత్రులందరికీ, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఓకే, ఇవాళ సెషన్ ని మన పరమగురు మండలి నుంచి, అంటే పరమగురు మండలి అంటే ఏ ఒక్కరో కాదు, లక్షల మంది ఉంటారు. వాళ్ళు సంబలాలో ఉంటారు. వారే నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని. ఎక్కడ ఏది అవసరం, ఎక్కడ ఏది అంటే కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ధర్మానికి ఎక్కడ హాని జరుగుతుందో అక్కడ వారు జన్మ తీసుకొని వస్తారు. వాళ్ళకి కర్మ ద్వారా రారు, వారికి వారే జన్మ తీసుకొని వస్తారు, ఉద్ధరించడానికి, మేల్కొల్పు చేయడానికి, మార్పును తీసుకురావడం కోసం. అలాగే ఆదిశంకరాచార్యుల వారు మనకు తెలుసు, ఆయన శివుని స్వరూపం అని చెప్తారు. ఆయన మనకి భజగోవిందంలో చెప్పిన శ్లోకం నుంచి మనం ఇవాళ స్టార్ట్ చేద్దాం. అందులో ఎన్నో విషయాలు, ప్రాపంచిక విషయాల నుంచి ఆధ్యాత్మిక నుంచి మనం ముక్తి మార్గంగా ఎట్లా వెళ్ళాలో ప్రతిదీ చెప్పారు. భజగోవిందం ఏ ఒక్కటి ఫాలో అయినా మనం ఆ తీరానికి చేరిపోతాం, ఆ ముక్తి మార్గానికి చేరిపోతాం, ముక్తిని పొందుతాం. ముక్తిని పొందడం అంటే ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత కాదు, ఈ దేహంతో ఉంటూనే మనం ముక్తిని పొందుతాం. అది ఎలాగో తెలుసుకుందాం. అంటే ఎక్కడ అరిషడ్ వర్గాల్లో ఎక్కడున్నామో తెలుసుకుంటే మనం మన గుణాలను ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ ఉంటే, గమనిస్తూ ఉంటే మనం ముక్తి మార్గంలో వెళ్తున్నట్టే, ముక్తి మార్గంలో ఉన్నట్టే. కానీ ఇక్కడ కూడా ఆ గమనింపు ఉండాలి. ఆ గమనింపు ఉండాలంటే మన మీద మనకి ప్రేమ ఉండాలి. అనుక్షణం మనం గమనించుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనం గమనించుకున్నప్పుడే అర్థమవుతుంది. ఇతరులను గమనిస్తే ఏమీ అర్థం అవుతుంది, మన సమయం వృధా అవుతుంది. అందులో ఒక చక్కటి శ్లోకం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మనందరం వింటాం ఈ శ్లోకాన్ని. భజగోవిందాన్ని అలవోకగా అలాగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడింది వింటూ ఎంతో హాయిగా దాన్ని మనం కూడా పాడుకుంటూ ఉంటాం, ఆనందాన్ని పొందుతూ ఉంటాం. కానీ దాని లోపలికి వెళ్ళాలి, దాన్ని మన జీవనంలో అప్లై చేసుకోవాలి, మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. అది అయినప్పుడు మనకు అర్థమవుతుంది దాని యొక్క గొప్పతనం ఏంటి అనేది. ఇంత అర్థం చేసుకునే ఈ మనసు ఈ దేహంలో ఉంటూ ఆ మార్గం వైపు పయనిస్తానికి వచ్చింది అంటే అది ఎంతో గొప్ప విషయం అని మనల్ని మనం గమనించినప్పుడు మన యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముక్తి అనేది మరణం తర్వాత వచ్చేది కాదు, ఇక్కడ ఉండగా అనుభవించేదే ముక్తి అనేది తెలుసుకోవాలి. ఇది ఎలా తెలుస్తుంది? మనం ఇంట్లోనే కూర్చొని రొటీన్ గా చేసుకున్న పనులు మనం చేసుకుంటూ ఉంటుంటే అవుతుందా అంటే కాదు. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగం చెయ్యాలి. సత్సంగం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, సత్యమైన విషయాల గురించి చేసుకునే చర్చలు, పరస్పరం పంచుకునేవి. చర్చ అంటే పంచుకోవడం, తెలియజేసుకోవడం. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ రెండే ఉంటాయి, తెలుసుకోవడం, తెలియజేయడం. తెలుసుకోవడం ఎంత గొప్పతనమో తెలియజేయడం కూడా అంతే గొప్పతనం. ఒక తెలియనితనం ఉన్నప్పుడే తెలుసుకోవాలి అనే ఒక అభిలాష వస్తుంది. మనం అందరం అలా వచ్చినమేగా, కాదంటారా? తెలియని విషయాన్ని తెలుసుకోవాలి, ఏదో ఉంది, మన మార్గం ఇంకోటి ఉంది, అది ఎంతో చక్కగా ఉంటుంది అని మనకి లోపల అనిపించినప్పుడు మన అన్వేషణ మొదలవుతుంది. దానికి మార్గం ఎవరు చూపిస్తారు, ఎవరి ద్వారా మనకి అది అందుతుంది అనేది లోపల తెలుస్తుంది మనకి.
దాన్ని బట్టి మనం ముందుకెళ్తూ ఉంటాం. ఎవరో మాస్టర్ వస్తున్నారంట, మనకు తెలియని విషయం ఏమైనా చెప్తారేమో విందాము అని వెళ్తాం. మన సమయాన్ని అక్కడ సద్వినియోగం చేసుకుంటాం. అది కూడా సాధనలో భాగమే, అవునా కదా? మన ఇంట్లో ఉండి ఆ టైంలో ఇంకే పనన్నా చేసుకోవచ్చు, ఇంకో ఎంజాయ్మెంట్ ఉంటది, ఇంకో ఎంటర్టైన్మెంట్ ఉంటది. కానీ ఇవన్నీ వదిలేసుకొని మనం సత్యాన్వేషణలో ఉన్నాం కాబట్టి ఎవరో మాస్టర్ వస్తున్నారు, మన కోసం ఏమన్నా చెప్తారేమో తెలియని విషయాన్ని తెలుసుకుందాం అనే ఒక అభిలాష, ఉత్సాహంతో మనం వెళ్తాం అక్కడికి. లేదా మన ఇంటికి ఇన్వైట్ చేస్తాము అలాంటి వాళ్ళని. దాన్ని అక్కడ అది సత్సంగము. సత్యాన్ని కూర్చిన విషయాల్ని చర్చించుకోవడం పరస్పరం. సత్సంగత్వే నిస్సంగత్వం. ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటామో నిస్సంగత్వంలోకి వచ్చేస్తాం. నిస్సంగం అంటే నువ్వు నీతో సాధన చేసుకుంటావు, ఇంట్లో ఉండి నువ్వు సాధన చేసుకుంటావు, ఎక్కడ ఉన్నా నువ్వు సాధనలో ఉంటావు, ఎక్కడున్నా నువ్వు గమనిస్తూ ఉంటావు ఏం జరుగుతుంది అనేది. బాహ్యంలో ఏం జరుగుతుందో గమనించడం కాదు, లోపల ఏం జరుగుతుందో గమనించాలి. ఈ సత్సంగంలో తెలుసుకున్న విషయాల్ని మనపై మనం అప్లై చేసుకొని నిస్సంగత్వంలోకి వస్తాం. అంటే మనతో మనం ఉండడం తెలుసుకుంటాం. ఎవరికి వారికి గమనించండి. కొంత సమయాన్ని సమాజానికి కుటుంబానికి ఉపయోగించిన వినియోగిస్తున్న సమయంలో కూడా మనల్ని మనం చూసుకుంటూ ఉంటాం. ఆ లెవెల్కి మనం ఎదగాలి. ఎదగాలంటే మనం ఏకత్వంలోకి వెళ్ళాలి, ద్వంద్వంలో నుంచి ఏకత్వానికి వెళ్ళాలి. ఇందులో ఎన్నో రహస్యాలు ఉంటాయి. ద్వంద్వంలో నేర్చుకునేవి ఏకత్వంలోకి వెళ్ళి మనం అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇది ఎవరికి వారే చేసుకోవాలి. ఉద్ధరేది ఆత్మానం అని చెప్పారు. ఎవరి ఆత్మను వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఎలాగా? సపోర్ట్ తీసుకుంటూ, తెలియని విషయాల్ని తెలుసుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఎవరో మనల్ని ఉద్ధరించరు. ఒక విశ్వాసం, ఒక నమ్మకం, గురువు పట్ల, గురువు యొక్క మాటల పట్ల, వారు ఇచ్చిన జ్ఞానం పట్ల మనకి ఒక సదభిప్రాయం ఉండి అంకిత భావంతో విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ జ్ఞానం మనదైపోతుంది. ఆ జ్ఞానాన్ని మన జీవితంలో మనమే అప్లై చేస్తూ ఇక్కడే ముక్తి మార్గంలో ఉంటాము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే నిస్సంగంలోకి వస్తామో, మనల్ని మనం గమనించుకుంటూ ఉంటామో, ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకున్న దాన్ని మనమైతే మనం ప్రయోగం చేసుకుంటుంటామో ఈ మోహం అనేది పోతుంది. మోహం అంటే అరిషడ్ వర్గాల్లో ఒకటి. అది మనకి కిందికి లాగుతూ ఉంటుంది. అరిషడ్ వర్గాలు అన్ని కూడా మనల్ని కిందికి లాగేవే. నిర్మోహత్వం, ఈ మోహాన్ని ఒకటే ఎందుకు ఆయన సూచించారు అంటే, ఈ మోహంలో చాలా ఉంది. ఇది నాది, ఇది నేను, ఇది నాకు కావాలి, ఈ నాది నాకు అనే విషయాల్ని పక్కన పెడతాం. అర్థమైందండి? ఇది ఏదైతే ఉందో ఈ దేహం నాది, నాదా ఈ దేహము, నేనే కూర్చొని నిర్మించేసుకున్నానా? కాదు, ఇది పంచభూతాలతో తయారైంది. అమ్మ గర్భంలో ఉండగా అమ్మ తీసుకున్న ఆహారాన్ని తీసుకొని తయారైంది. ఇది నేను అని ఎలా చెప్పుకుంటాము? ఈ మేనుని నేను అనుకోకూడదు, ఈ మేనులో ఉన్నదే నేను అనేది తెలుసుకున్నప్పుడు, మరి ఇదే నేను, ఇదే పరబ్రహ్మం అనుకున్నప్పుడు, మరి అంతటా ఉన్నది నువ్వేమైనా విడిగా ఉన్నావా? అంతటా ఉన్నది సర్వాత్మే కదా, ఆ సర్వేశ్వరుడే కదా, ఆ సర్వ చైతన్యమే కదా. మరి ఆ చైతన్యం ఈ రూపంగా ఇక్కడ వ్యక్తం అవుతుంది. అలాంటప్పుడు ఇదే నేను అనుకోవడం చాలా మూర్ఖత్వం, చాలా అజ్ఞానం అని మనం తెలుసుకుంటాం. ముందు ఈ మోహాల్ని వదిలేయాలి, ఈ చిన్న చిన్న పరిధుల్ని వదిలేయాలి. ఇదే మాత్రమే నేను అనుకుంటే నువ్వు సర్వాత్మని తెలుసుకునే అవకాశం ఉండదు. కాబట్టి సర్వాత్మలో ఒక భాగమై ఉన్నాను, ఒక పరమాణు రూపంలో ఉన్నాను నేను అని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనం అంతటిని ఆ సర్వాత్మ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం. రూపాన్ని కాదు, స్వరూపాన్ని తెలుసుకుంటాం. ప్రతి పదానికి అర్థం ఉంటుందండి, ఆ అర్థం మనం గమనించాలి. రూపం అంటే ఇక్కడ కనపడేది, స్వరూపం అంటే తత్వం. హనుమ అంటాం అనుకోండి, హనుమానంగానే ఒక రూపం తెచ్చేసుకుంటాం మనం, ఎందుకంటే మనం అందులో నుంచి వచ్చాం. ఆ పూజ భాగంలో, ఆ పురాణాల భాగంలో నుంచి వచ్చాం కాబట్టి కథల రూపంలో చెప్తారు కాబట్టి మనం ఒక రూపానికి కనెక్ట్ అయి ఉంటాం. కానీ స్వరూపం ఏంటి? వాయుతత్వము.
వాయుపుత్రుడు. మరి అది ఎక్కడుంది? ఒక రూపంలో ఉందా? అంతటా ఉంది కదా, పంచభూతాల్లో ఒక భాగమై ఉంది కదా, మరి అది మనలో లేదా? మనకు కూడా ఆ రూపం అది ఉంది కదా, శ్వాసిస్తున్నాం కదా. ఈ పంచమహాభూతాలన్నీ ఈ దేహంలో ఉన్నాయి, బాహ్యంలో ఉన్నాయి. ఆ బాహ్యంలో ఉన్నాయి దేహంలో కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ మనం అర్థం చేసుకుంటాం. ఎప్పుడు ఈ మోహం పోయినప్పుడు ఇది మాత్రమే నేను అని కాదు, ఇది మాత్రమే నేను కాదు, ఇది మాత్రమే నేను అనుకొని నాకే పుణ్యం కావాలనుకొని నేనే పూజలు చేసేసి నేనే వ్రతాలు చేసి అందరికీ ఏవో పెట్టేసి ఆ పుణ్యమే నాది అనుకొని ఇది నేను అనుకున్నప్పుడు ఆ పుణ్యం కూడా లిమిట్ అయిపోతుంది, చాలా చిన్నదైపోతుంది. సర్వాత్మలో ఒక భాగాన్ని సర్వ చైతన్యం ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా ఉంది. ఇది దానికి ఉపయోగపడుతుంది. పరస్పర ఉపకారాలు ఉన్నాయి, పరస్పర సహకారాలు ఉన్నాయి. అవి ఎప్పుడైతే మన నాలెడ్జ్ ను పెంచుకుంటూ వెళ్తామో మనలో ఈ ఆత్మన్యూనతా భావము, ఇదే నేను అనే భావము, ఇది నాది, ఇల్లు ఒకటే నాది. ఇది ప్రపంచం ఎంత ఉందండి? ఎంతటి ప్రపంచం? ఈ లోకమంతా ఉంది జీవం. అనేక లోకాలు, అనేక కోటాను కోట్ల లోకాల్లో కూడా జీవం ఉంది, వాటికి మనుగడ ఉంది. అదంతా కూడా మానవ దేహంలో ఉంది అని చెప్తున్నారు పరమ గురువులు. మరి అప్పుడు ఈ దేహమే నేను అనుకున్నప్పుడు ఇందులోనే అంతరంగ ప్రవేశం చేస్తే అర్థమయ్యే విషయాలు అవే. అప్పుడు మనం ద్రష్టలు అవుతాం. అంటే బాహ్యంలో ఉన్నది అది గొప్ప కాదు, లోపల ఎంతో ఉంది ప్రపంచం, లోపల ఎన్నో లోకాలు ఉన్నాయి అనేది తెలుసుకుంటాం. ఎప్పుడైతే మనలో జ్ఞానం పెరుగుతూ ఉంటుందో, మనలో అవేర్నెస్ పెరుగుతూ ఉంటుందో ఈ అరిషడ్ వర్గాలు ఉపశమనం చెందుతాయి. అక్కడ విశాల దృక్పథాలు వస్తాయి మనకి. అంతటా నేనే ఉన్నాను, ఇదే కాదు అంతటా నేనే ఉన్నాను అన్నప్పుడు ఆ భావం ఎలా ఉంటుందండి? ఎవరిని తిట్టగలం, ఎవరి మీద కోపించగలం, ఎవరిని ద్వేషించగలం? ఒకరిని ప్రేమించడం ఒకరిని ద్వేషించడం జరుగుతుందా? మరి ఇవే కదా అరిషడ్ వర్గాలు అంటే. కామం, క్రోధం, లోభం, మోహం, ఇవే కదా. అందులో ఈ మోహాన్ని గురించి చెప్పారు ఆయన. నిర్మోహత్వం, మోహం లేని స్థితికి వస్తాము మనం ఎప్పుడైతే ఈ మోహం నుంచి బయటపడతామో. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్వం. అప్పుడు నిశ్చల తత్వంలోకి వచ్చేస్తాం మనం. నిశ్చలం అంటే మనకి ఇక్కడ ఏ మానము లేదు, అవమానము లేదు. ఇక్కడ నేను గొప్పవాడిని అని లేదు, నేను పేదవాడిని అని లేదు. ఇక్కడ అన్ని కూడా ఏ ద్వంద్వాలు ఉన్నాయో, కష్టం లేదు, సుఖం లేదు, ఈ ద్వంద్వాల నుంచి బయటపడి మనం ఏకత్వంలోకి వస్తాము, అద్వైతంలోకి వస్తాము. ద్వైతం నుంచి అద్వైతంలోకి వస్తాం. ఆ అద్వైతంలోకి రావడమే ముక్తి పదం. అసలు నేనే చేస్తున్నాను, ఇది నా వల్లే అవుతుంది అనుకున్నప్పుడు అవకతవకలు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి. కానీ ఇది నా చేత చేయించబడుతుంది, అంతటా ఉన్న చైతన్యం ఏదో ఇందులోనూ అదే ఉంది అనే భావం ఎప్పుడైతే తెచ్చుకుంటామో మనకి కష్టం అనిపించదు, అందులో నష్టాలు ఉండవు. ఇంకా ఏకత్వ స్థితిలోకి వెళ్తాము, అద్వైత స్థితిని అనుభవిస్తాము. ఎప్పుడైతే ఆ అనుభవంలోకి వచ్చిందో ఒక్కసారి ఊహించి చూడండి, ముందు విజువలైజ్ చేయండి ఆ ఏకత్వ స్థితిని. రాబోయే రోజులన్నీ ఈ ఏకత్వ స్థితికి వెళ్ళడానికి ఇవన్నీ పునాదులు. పరమగురు మండలి ఇదంతా పునాదులు వేస్తుంది. ఇంతకు పూర్వం మరి కరోనా రాకముందు జూమ్ సెషన్ ఉంది కానీ మనం ఉపయోగించుకున్నామా? అప్పుడు మనకు అసలు తెలుసా ఇలాంటిది ఒకటి ఉంటుంది, దీన్ని ఇలా ఉపయోగించుకొని కూడా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, పరస్పరం అందరం చూసుకోవచ్చు అనేది మనకు తెలియదు. ఈ టెక్నాలజీ ప్రతిదీ భూమి మీద ఏం జరుగుతున్నప్పటికీ ఇవన్నీ కూడా మనకంటే ఉన్నతంగా ఉన్న అనేక లోకాల్లో ఉన్న జ్ఞానమే మనకి పరమగురు మండలి ఇక్కడ అందిస్తుంది. ఎవరో కొంతమంది దీనికోసం ప్రయత్నాలు చేస్తారు, ఆ ప్రయత్నాలను ఫలింపజేసేది పరమగురు మండలే. డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా మొత్తం చేసేదంతా కూడా పరమగురు మండలే. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే నిర్మోహత్వాన్ని వదిలేస్తామో, నిర్మోహ స్థితికి వస్తుందో నిశ్చల తత్వానికి వస్తాం. ఓహో ఇదే కదా అసలు విషయం. తెలిసిపోయేది ఏముందండి? మనం గమ్యాన్ని చేరుకున్నాక ఎంతటి విశ్రాంతిగా ఉంటాము, ఎంత హాయిగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు మన వాళ్ళు మహిళా పత్రిజీ మహిళా
చైతన్యం ప్రోగ్రాము రేపు రాజమండ్రిలో కండక్ట్ చేస్తున్నారు. దానికోసం మీరందరూ ఎంతో చక్కగా ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని సక్సెస్ చేయాలి, దాన్ని విజయవంతంగా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా చేయాలి అని మీరందరూ ఆ స్థితిలో వెళ్తున్నారు, చేస్తున్నారు. ఈ దేహాన్ని దానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మనం అందరం అయిపోయి అది సక్సెస్ అయ్యా 3 రోజుల ప్రోగ్రామ్ కి అనుకున్నట్టుగా అందరూ వచ్చారు. అందరూ పరస్పరం జ్ఞానాన్ని పంచుకున్నారు. అంతా మనం అనుకున్నట్టుగా అయింది. ఇంకా అనుకున్న దానికంటే అద్భుతంగా అయింది అని అనుకున్నప్పుడు ఇంకా అక్కడ ఏమైనా అలసట ఉంటుందండి? ఉంటుందా? ఒకసారి అది ఊహించుకోండి. నేను అందుకే రాత్రి మీ మీటింగ్ లో సక్సెస్ అయిపోయింది అన్నాను. ఎప్పుడు కూడా మనం భవిష్యత్తుని ఇక్కడ వర్తమానంలోకి తెచ్చేసుకోవాలి. అయిపోయింది అది. ఒక ఆలోచన వచ్చింది అంటే అది అయిపోతుంది. పిరమిడ్ కట్టాలని ఒక ఆలోచన వచ్చింది అంటే అయిపోతుంది అది. అందరి కోసం కదా, విశ్వం కోసం కదా. మరి రాకుండా ఎలా ఉంటుంది? దానికి మనం కొంచెం చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో నేను చేయబట్టి అయ్యింది, నేను అనుకోబట్టి అయ్యింది అని అనుకుంటే పడిపోతాం. అలా ఎప్పుడూ అనుకోవద్దు. నేను ఉపయోగపడుతున్నాను, నా జన్మ ధన్యం, ఈ విశ్వానికి కనెక్ట్ అయ్యే ఉన్నాను, ఈ విశ్వం కోసమే చేయడానికి వచ్చాను, ఈ విశ్వమే నాలో ఉంది, నాకు నేను చేసుకుంటున్నాను అనుకున్నప్పుడు మనలో ఇంకా చైతన్యం ఇంకా ఉధృతంగా ఉంటుంది. ఇంకా ఉత్సాహభరితంగా ఇలాంటి పనులు ఎన్నో చేస్తాం మనం ముందు ముందు. కాబట్టి ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ని చెయ్యాలి అనుకున్నామో అది మీరు ఎంత దిగ్విజయంగా, ఎంత ఉత్సాహంగా, ఎంత ఆనందంగా చేస్తారో అది ఇప్పుడే అయిపోయినట్టుగా మీరు విజువలైజ్ చేయండి. చాలా అద్భుతంగా జరిగిపోతాయి. యద్భావం తద్భవతి. ఇందులో మనకి ఎటువంటి గర్వము లేదు, ఎటువంటి అహంకారము లేదు, ఎటువంటి ద్వంద్వత్వము లేదు. ఏకత్వంతో చేసేస్తాం మనం. రాత్రి మీటింగ్ పెట్టుకున్నారు అందరూ, నేను ఇది చేస్తాను, నేను ఇది చేస్తున్నారు అంటే అక్కడ ఏంటి ఏకత్వానికి వెళ్ళడానికి మార్గాలు. ఇంకా ఈ ప్రోగ్రామ్ ని ఇంకెక్కడ కొరత ఉంది దాన్ని తెలుసుకుని దాన్ని కూడా ఎవరో ఒకరికి పురమాయించి మీరు ఇలా చేయండి, నేను ఇలా చేస్తాను. మీరు చేసిన నేను చేసిన దేనికోసం చేస్తాం? ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి చేస్తాం. అవునా కదా? మనం చేసే ప్రతి పనిని మనం ఒకసారి ఆలోచించుకోవాలి, గమనిస్తూ ఉండాలి. ఏదైనా కానీ గమనిస్తేనే మనం దాని యొక్క విజయాన్ని పొందుతాము, దాని యొక్క ఆనందాన్ని పొందుతాం. కాబట్టి భవిష్యత్తులో చేసే పనులకి ఏవైనా అయినా అది కుటుంబ విషయం అవ్వచ్చు, సామాజిక విషయం అవ్వచ్చు. ఒక ఆలోచన వచ్చిందంటే అది అయిపోతుంది. దాన్ని మనం ఏకత్వంతో తీసుకెళ్తే అక్కడ కష్ట నష్టాలు ఉండవు, ఏమీ ఉండవు. నిశ్చల తత్వే జీవన్ ముక్తి. ఇంకా ముక్తి అంతకంటే ఇంకేముందండి? మనం అనుకున్నది సాధిస్తున్నప్పుడు అది ముక్తి కాదా? ఇంకా ఏదో ఉంది అనుకోవడం మన అమాయకత్వం. ఇది కాదు ఇంకేదో ఉంది. ఎప్పుడు అనుకుంటాం ఇది కాదు ఇంకేదో ఉందని? సత్సంగానికి వెళ్ళేటప్పుడు అనుకుంటాం. కానీ ఇదంతా అయిపోయిన తర్వాత, ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఏమనుకుంటారండి? ఒకరికొకరు చక్కగా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ, హగ్ చేసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని అనుకున్న దానికంటే ఎక్కువగా చేసామని ఎంతో సంబరపడిపోతాం. అవునా కదా? మరో ప్రోగ్రామ్ కి పునాది వేసుకుంటాం, ఇంకా అద్భుతంగా చేయాలి. మరి ఆ పని అయిపోయినప్పుడు ఆ విజయోత్సవాన్ని మనం పంచుకున్నప్పుడు అది ముక్తి కాదంటారా? మనం అనుకున్న ఆ విజయాన్ని సాధించినప్పుడే ముక్తిలో ఉన్నప్పుడే అది తెలుసుకుంటాం. అదే ముక్తి అంటే. ముక్తి అంటే మరణించిన తర్వాత ఎక్కడికో వెళ్తాము, ఏదో చేస్తాము, నా పుణ్యం నేను ఇంత దానం చేశాను కాబట్టి ఈ పుణ్యం నన్ను ముక్తి తీసుకెళ్తుంది అనుకోవడం మన అమాయకత్వం, మన అజ్ఞానం. ఎలా అంటే పాపమైన పుణ్యమైన కర్మే, కాకపోతే ఉన్నత గతులు ప్రసాదిస్తుంది. పుణ్యం అనేది ఉన్నత గతులు, ఉన్నత జన్మలు ప్రసాదిస్తుంది. మరి దానాలన్నిటిలోకి జ్ఞానదానం మిన్నా. ఇది పత్రి గారు చెప్పిన విషయం, ఆయన ఫాలో చేసిన విషయం, మనందరికీ పంచిన విషయం, మనల్ని కూడా ఆ దారిలో తీసుకెళ్తున్న విషయాలు. అన్నిటికంటే జ్ఞానదానం మిన్నా. ఎందుకు? భోజనం పెడితే ఒక పూటకే సంతృప్తి, వస్త్రదానం చేస్తే కొన్ని రోజులు సంతృప్తి,
అలాగే సంపదని దానం చేస్తే అది కూడా కొన్ని రోజులు సంతృప్తి. కానీ వెలితి అనేది ఉంటుంది. ఈ పూట భోజనం చేసాం చక్కగా, మనకి ఇష్టమైన పదార్థాలు పెట్టారు, తిన్నాము, అయిపోయిందా? మళ్ళీ రాత్రికి ఆకలవుదా? అది వెలితేగా. ఎప్పుడైనా సంతృప్తి సంపూర్ణంగా పొందామా అంటే అది జ్ఞానంలో పొందుతాం. ఇంక ఏ దానాల్లోనూ పొందాం. ఇంక మిగతా దానాలన్నీ కూడా ఒక సమయానికి, ఒక ప్రాంతానికి పర్మిట్ అయి ఉంటాయి, పరిధులు ఉంటాయి. ఆకలికి ఒక పూట పరిధి, వస్త్రదానానికి కొన్ని రోజులు పరిధి, సంపదకి కొన్ని రోజులు పరిధి. కానీ జ్ఞానము తరింపజేస్తుంది, జన్మ జన్మల్ని తరింపజేస్తుంది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, వచ్చిన కాన్సెప్ట్ ఏంటి, దానికి తగిన జ్ఞానాన్ని తీసుకుంటూ దాన్ని అప్లై చేసుకుంటూ మనం ఆ మార్గంలో ప్రయాణించినప్పుడు తరిస్తాము. ముక్తిని పొందడం అంటే అదే, ఆ తరించడం అనేది ముక్తి. ఇక్కడ ఉన్నప్పుడే పొందుతాము. అప్పుడే కదా మనకి ఆనందం తెలిసేది, ఆ అనుభూతే కదా. కాబట్టి ఇక్కడ మనం చేసే పనుల నుంచి మనం పొందే ఆ అనుభూతి, ఆత్మ సంతృప్తి. పత్రి సార్ చూడండి, లాస్ట్ ఇయర్ లో ఇంకా ఇంకా వెళ్ళిపోబోతున్నారు అంటే బాడీ వదిలేస్తున్నారు అన్నప్పుడు, ఆయన లేరు అని కాదు, ఆ బాడీని, ఆ రూపాన్ని వదిలేసే కొంతకాలం ముందు ఆ అచీవ్డ్ అని చెప్పారు. అంటే నేను సాధించాను, నేను పొందాను, అదే ముక్తి. ఏం పొందారు? ఆయన జీవిత లక్ష్యాన్ని పొందారు. ఇక్కడ ఆయన లక్ష్యాన్ని ఆయన తెలుసుకున్నారు ఒక గురువు ద్వారా, సదానంద యోగులు వారి ద్వారాగా ఆయన తెలుసుకొని ఆ మార్గంలోనే ఆయన ఆయన వ్యక్తిగత విషయాలను సర్వాన్ని అంకితం చేసేసి, తను అంకితం చేసుకొని సమాజానికి, మనందరి దగ్గరికి రాలేదా? మనందరిని కలవలేదా? మనకి జ్ఞానాన్ని పంచలేదా? స్వయంగా ఆయన కలిశారు. ఆయన అందుబాటులో లేనప్పుడు ఆయన జ్ఞానాన్ని మనం వింటున్నాము, తెలుసుకుంటున్నాము, మనం అప్లై చేసుకుంటున్నాము. మరి ఇదంతా ఆయన చేసిన ఆయన లక్ష్యమే కదా. ఆ అచీవ్డ్ అని ఎవరు చెప్పగలరు? పూర్తిగా సంతృప్తి చెందినప్పుడు, తను వచ్చిన పనిని తను సాధించినప్పుడు. ఆ సాధించడానికి వెళ్ళే మార్గమే ముక్తి మార్గము. అది ఎక్కడో లేదండి, ఇక్కడే ఉంది, మనకు అందుబాటులో ఉంది. మనం అది తెలుసుకుంటున్నాము, ఆ మార్గంలోకి వెళ్తున్నాము ఇక్కడ. కాబట్టి ఇది ముక్తి మార్గము. ఇంకెంతకంటే గొప్పగా చెప్పడానికి ఏమీ లేదు, ఏ నిర్వచనం లేదు. ఇంకా ముక్తికి మించింది, మోక్షానికి మించింది. సరే, ఇది తెలియాలంటే మనం మళ్ళీ జ్ఞాన పరంపరగా వెళ్ళాలంటే ఇది ఎలా వెళ్ళాలో, వెళ్తున్నప్పుడు ఎలాంటి స్థితిని పొందుతాము అనేది ఈ సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అనేది పొందే విషయాల గురించి చెప్పారు. మరి అది పొందడం ఎలాగా, ఆ సత్సంగంలో మనం ఎలా పొందాలి అనేది భగవద్గీత చెప్తుంది. కృష్ణ పరమాత్మలు వారు చెప్పారు, మన మీద ఎంత అనుగ్రహమో, ఆయనకి అపారమైన ప్రేమ ఈ సృష్టి మీద. ఎందుకంటే ఈ సృష్టి ఆయనదే కాబట్టి, ఆ చైతన్యందే కాబట్టి. మళ్ళీ కృష్ణుడు అనగానే మీరు ఒక రూపాన్ని తెచ్చుకోవద్దు, ఆ తత్వాన్ని గమనించండి. సంపూర్ణ చైతన్యం, ఏదైతే మూల చైతన్యం ఉందో అదే. చాలా చోట్ల విషయాల్ని ప్రకటితం చేస్తారు ఆయన. నేను అనేది వ్యక్తం చేస్తారు. ఈ నేను అనే దానికి అనేక మేనులు ఉంటాయి, అనేక లోకాలు ఉంటాయి. ఇది అపరిమితం, ఇది పరిమితమైంది కాదు. ఆ స్థితిలో ఆయన నేను అని సంబోధన చేశారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న పరిధులకు కనెక్ట్ చేసేసుకొని ఆ చిన్న పరిధిని జ్ఞానం అనుకొని అందులో ఉండడం అనేది సవ్యమైన జ్ఞానం కాదు. ఇది ఏకత్వ భావన. నాలో ఏదుందో అంతట్లోనూ అదే ఉంది, అంతట్లో ఏదుందో అదే ఇందులో ఉంది అనేది, ఆ కనెక్షన్ రావడం అనేది గొప్ప విషయం. ఆ మార్గంలోకి వెళ్ళినప్పుడు మన బిహేవియర్ కావచ్చు, మన మాటలు కావచ్చు, మన చేతలు కావచ్చు, చాలా అద్భుతంగా, చాలా ప్రేమగా ఉంటాయి. ప్రతి దాంట్లో ప్రేమే ఉంటుంది. ఇక్కడ విభేదించడానికి ఏమి ఉండవు, అక్కడ భేదభావం లేను. అవునా కదా? మీరు ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేస్తాం అన్నప్పుడు ఒకరికొకరు విభేదాలు లేకుండా ఒకే భావంతో వెళ్తున్నామా లేదా? ఒక భావంతో వెళ్ళినప్పుడే అది విజయం సాధిస్తుందా లేదా? మరి దాని ఆనందం పొందుతామా లేదా? ఇందులోనే విభేదాలు వస్తే ఎట్లా? కాదు.
అందరినీ కలుపుకోవాలి. పత్రి సార్ అదే చేశారు, అందరినీ కలుపుకుంటూ వెళ్ళారు. అందుకే ఇంత సమాజం ప్రపంచ వ్యాప్తం అయిపోయింది. ఇందులో పనిచేస్తున్నందుకు, ఈ మాటలు చెప్పుకుంటున్నందుకు, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పిఎస్ఎస్ఎం కారణం. దానికి ఎప్పుడు మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అందుకు కనెక్ట్ అవ్వడానికి మనకు మనం కారణం కాబట్టి మనకు కూడా ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఏదైనా మనలో కలగాలి, అవునా కాదా? మనలో కలిగినప్పుడే దానికి కనెక్ట్ అవుతాం. మరి ఆ కలగడానికి ఈ మనసు మనకు సహకరిస్తుందా లేదా? ఈ బుద్ధి మాట వింటుందా లేదా? విన్నప్పుడే కదా మనం చేయగలుగుతాం. కాబట్టి ఎప్పుడు మన మనసుకి మనం ఎప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటే అది ఇంకా ఎదుగుతూ ఉంటుంది, ఇంకా ఎదుగుతూ ఉంటుంది. ఈ ద్వంద్వం నుంచి ఏకత్వానికి తీసుకెళ్తుంది. ఆ సత్సంగంలో చెప్పుకునే విషయం సత్యమైన విషయం అయి ఉండాలి. అది ఏంటంటే భగవద్గీతలో కొన్ని శ్లోకాలు మనం చెప్పుకుందాం. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం కేదయంతి క్యాపో అనే ఒక శ్లోకం ఉంటుంది. అంటే నేను ఆత్మని, నేను ఈ దేహాన్ని కాదు, సర్వాత్మలో ఒక భాగాన్ని. ఈ ఆత్మ ఎక్కడ మీకు కనిపించేది కాదు, రూపంలో ఉన్నప్పుడు కనిపిస్తుంది, రూపం లేనప్పుడు కనిపించదు. దీన్ని ఎవరు చెందంతి నయనం చెందంతి శస్త్రాన్ని, అంటే ఏ శస్త్రాలు, ఏ అస్త్రాలు, ఏ ఆయుధాలు దీన్ని చంపలేవు. ఇది సత్యమా కాదా? ఈ దేహాన్ని తీసేస్తుందేమో గాని ఒక శస్త్రమో అస్త్రమో ఈ దేహంలో ఉన్న నన్ను ఏమన్నా చేయగలదా? ఏమీ చేయలేదు. సర్వాత్మ భావంలోకి వెళ్ళాలి మనం. ఒక ఆత్మ భావంలోకి వెళ్ళినప్పుడు ఏదైనా వచ్చింది, ఏదైనా అవుతుంది అంటే ఆ భావంలో ఉంటే పత్రి సార్ నో డాక్టర్ నో మెడిసిన్ చెప్పింది. ఈ దేహానికి వస్తే అది ఒక అనుభవంగా తీసుకోండి, అది కర్మఫలంగా వచ్చిందని తీసుకోండి, దాన్ని ఆ కర్మని ప్రేమతో అనుభవించండి, ఈ విశ్వాన్ని కోరుకోండి, అది అనుభవించడానికి కావలసిన శక్తి నాకు అందాలి అని. అవునా కదా? ఆ శక్తిని ఎక్కడ తీసుకుంటున్నాం? మనం ధ్యానంలో తీసుకుంటున్నాం. ఆ శక్తి ఈ దేహాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. ఆ శక్తి మనకు కనిపిస్తుందండి. అలాగే ఆత్మ అనేది కూడా ఈ దృశ్య ప్రపంచానికి మన కళ్ళకి కనిపించేది కాదు, అది అనుభూతి చెందేది. ఈ దేహం ఉంది, దీనిలో నేను లేకపోతే ఈ దేహం ఎందుకు పనికిరాదు. ఆ చైతన్యమే ఈ దేహాన్ని నడిపిస్తుంది, అదే నేను. ఇవన్నీ విషయాలు మనం సత్సంగంలో చెప్పుకుంటాం. సత్యాన్ని గుర్చిన అన్వేషణలో చెప్పుకుంటాం, తెలుసుకుంటాం. ఇంకా ఏ గాలి మన్ని ఏది ఎండింప చేయలేదు, ఏ అగ్ని మన్ని దహించలేదు, ఏ నీరు కూడా మన్ని ముంచలేదు. దేహాన్ని ముంచుతుందేమో ప్రళయంలో, కానీ నన్ను ఏమీ చేయలేదు. అదే నేను. దీనికి ఉదాహరణగా మనకి లలిత సహస్రనామంలో వ్యక్త స్వరూపిణి అని ఉంటుంది. మళ్ళీ మీరు లలితనంగానే లలిత రూపానికి వెళ్ళిపోకండి. ఇక్కడ మన రూపం నామం నుంచి బయటకు వచ్చేసాం, అవునా? లలిత అంటే స్వయంగా నీలో జరుగుతున్నదే, నీలో ఉన్నదే. తల్లి గర్భంలోకి రాకముందు ఎక్కడ ఉన్నామండి మనం? తండ్రిలో ఉన్నాం. మరి తండ్రిలోకి రాకముందు ఎక్కడ ఉన్నాము? కనిపిస్తుంది అది. మరి ఎక్కడా లేకుండా మనం వచ్చేసామా? చెప్పండి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఎక్కడా లేకుండా వచ్చేసామా? ఎక్కడున్నాము? పంచమహాభూతాల్లో ఉన్నాం. ఒక నీరులాగా, ఒక అగ్నిలాగా. అంటే ఆహారంలో ఇవన్నీ ఉంటాయండి. ఆహారం ద్వారా, తండ్రి తీసుకునే ఆహారం ద్వారా మనము తండ్రిలో ప్రవేశిస్తాము. ఆహారం తండ్రిలో జీర్ణమయ్యి రక్త రూపంలో, మధ్య మాంస రూపంలో ఆ దేహంలో, తండ్రి దేహంలో ఉంటుంది. ఈ డిఎన్ఏ అంటే ఎక్కడ తయారవుతుంది? స్పెర్మ్ ఎలా తయారవుతుంది అంటే, చూడండి, మన వాళ్ళు మూలుగా అంటారా? మూలుగా బోన్ లోపల ఉంటుంది, దాంట్లో తయారవుతుంది.
మరి అది తయారవడానికి ఎంత సమయం పడుతుందో. మరి దానిలో రాకముందు, ఆహారంలో రాకముందు ఎక్కడున్నాం? పంచమహాభూతాల్లో ఉన్నాము, ఆ వర్షంలో ఉన్నాము, వర్షించే మబ్బులో ఉన్నాము. అది అలా, ఇది వేదంలో చెప్తారు ఈ ఆత్మ ప్రయాణం గురించి. మరి ఆ వర్షపు చుక్కలో ఉన్నప్పుడు ఆ వర్షపు చుక్క ఎక్కడ పడుతుంది? ఆహారాన్ని ఇచ్చే వంగడం మీద పడుతుందా, అంటే ధాన్యం గింజ మీద పడుతుందా, ఒక కూరగాయల చెట్టుకు పనికొస్తుందా, దేనికి పనికొస్తుంది? దాని నుంచి మనం ఆహారంగా తయారయ్యి, ఆ ఆహారం మన తండ్రికి చేరినప్పుడు ఆ తండ్రి తీసుకునే ఆహారంల ద్వారా మనం తయారవుతాం. అంటే ఇది ఎంత లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమో చూడండి ఈ చక్రం. అదే వర్షపు చుక్క మురుగునీటిలో కూడా పడవచ్చు, అప్పుడు వ్యర్థమైపోతుంది. మళ్ళీ ఆవిరై మళ్ళీ మళ్ళీ మబ్బులోకి వెళ్ళాలి. అది సముద్రంలో పడవచ్చు, అది నదిలో పడవచ్చు, మురుగుకాలలో పడవచ్చు, మామూలు బీడు భూమి మీద పడవచ్చు. ఎంత 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 ప్రయాసం ఉంటుందో మనకి. అది సక్సెస్ ఎప్పుడవుతుంది? మన తల్లి గర్భంలో చేరి అండంగా ఉండి పిండంగా మారి బ్రహ్మాండంగా బయటకు వచ్చినప్పుడు సక్సెస్. మరి దీనికి ఎంత ఎంత మనం ప్రయత్నం చేస్తుంటామండి. ఎంతగా మనకి ప్రకృతి సహకరిస్తే మనం ఈ రూపంలోకి వచ్చాము. ఈ రూపంలోకి వచ్చాక ఈ జ్ఞానం తెలుసుకుంటే ఇది నేను అంటామా? ఇది నాది అంటామా? అనగలమా అసలు? ఈ ఇల్లే నాది అనుకుంటే నేను ఇక్కడ పర్మిట్ గా ఉన్నట్టు. అది చిన్న పరిధి. ఈ ఇంత విశాలమైన ప్రపంచంలో ఇదే నా ఇల్లు అనుకుంటే అది పరిమితి అయిపోతుంది. ఇది నాకు రాబడింది, ఈ జీవిత కాలంలో ఇది నాకు రాబడింది, పూర్వజన్మ సుకృతం ద్వారా ఇది నేను దీంట్లో ఉండి నా యొక్క ఉనికిని పెంచుకుంటాను అని భావించాలి. ఒక చక్కగా మనం ఏదో 10 గదులు ఇల్లు కట్టేసుకుని ఇదే నాది అనుకోవడంలో చాలా అమాయకత్వం ఉంటుంది. ఈ ప్రపంచమే మనదైనప్పుడు, ఈ లోకమే మనదైనప్పుడు, అనేక లోకాలే మనవి అయినప్పుడు ఈ చిన్న ఇల్లే మనదా అని మోహం. ఓకే, అలాగే మన జన్మ కారణం పంచమహాభూతాలే. ఇందు నుంచే తండ్రికి ఆహారం, తల్లికి ఆహారం వస్తుంది. మరి తండ్రి ద్వారా తల్లిలో ప్రవేశించినప్పుడు తల్లి తీసుకున్న ఆహారమే మన ఆహారం అవుతుంది. అవునా కాదా? మరి ఇంతమంది సహకారం లేకుండా మనం ఇక్కడ ప్రకటితం అవుతున్నామా? తండ్రి నుంచి ఒక రూపంలో ఉంటాము, ఒక చిన్న కణ రూపంలో ఉంటాము, ఒక అణువు రూపంలో ఉంటాము. అది తల్లిలో ప్రవేశించిన తర్వాత పెద్దదవుతుంది. ఆ అండంలో చేరిన తర్వాత అది పిండం అవుతుంది, బ్రహ్మాండం అవుతుంది. అది బయటకు వచ్చినాకే వ్యక్తం అవుతాం, అంటే కనబడతాం. అవునా? ఇక్కడ వ్యక్తమైన ఈ చిన్నదాన్ని మనము అనుకుంటే ఎట్లా? ఇదే నేను అనుకుంటే ఎట్లా చెప్పండి? అవ్యక్తంగా ఉన్నాం కదా. అవ్యక్తంగా ఉండి వ్యక్తం అవుతూ ఉంటాము. వ్యక్త అవ్యక్త స్వరూపిణి అమ్మవారి నామాల్లో ఉంటుంది. ఆ అమ్మవారు ఎవరు? సాక్షాత్ నువ్వే. నీలో ఉన్నవే మొత్తం అన్ని కూడా. తెలుసో తెలియకో మనం అన్ని అందులో ఉండి అవి చేస్తూనే ఉన్నాము, అవి జరుగుతూనే ఉన్నాయి. మనం గమనించాం. గమనిస్తే అన్ని అద్భుతాలే, అంత ఆనందమే. గమనింపు ఎక్కడో బాహ్యంలో ప్రాపంచిక విషయాల్లో ప్రపంచం మీద కాదు, గమనిక మన మీద ఉండాలి. అంత గొప్ప విషయం నడుస్తుందో ఇక్కడ మన దేహంలో. చిన్న ఎగ్జాంపుల్, మనము ఆకలేసింది. ఆకలి ఎక్కడేసిందండి? ఆకలిని ఎక్కడ అనిపిస్తుంది? జీర్ణక్రియలో అనిపిస్తుంది. అవునా? అది మైండ్కి తెలుస్తుంది. తెలిసినప్పుడు మనము పదార్థాన్ని తీసుకుంటాము. తీసుకున్నప్పుడు ఈ పదార్థము మన అన్నవాగ్యం నుంచి ఇక్కడ మనం తీసుకునే ఈ పొట్టలోకి వెళ్తుంది, లివర్ పై భాగంలోకి వెళ్తుంది. అక్కడ నుంచి కొంచెం కొంచెంగా వస్తున్నప్పుడు ఆ పేగులోంచి ఆ జీర్ణ రసం కలుస్తుంది. అదే లివర్ ఫంక్షనింగ్ అంటాము. మరి ఇందులో మనకు అవసరమైందంతా, పనికొచ్చేదంతా ఈ చిన్న పేగుల గోడల ద్వారా రసంగా తీసుకొని దేహానికి అందిస్తుంది రక్త రూపంలో. ఇప్పుడు ఇంత ప్రక్రియ జరుగుతుంది కదా.
ఇప్పుడు ఇంత ప్రక్రియ జరుగుతున్నప్పుడు లోపల ఒకదానికి ఒకటి పరస్పరం అనుసంధానంలో ఉండకుండా పరస్పర సహకారం లేకుండా ఉంటే ఈ దేహానికి ఉనికి ఉంటుందా? నోరు తింటుంది నాకెందుకు అని అన్నవాహిక అనుకుంటుందా? అందులోకి వచ్చిందని నాకేం పని అని లివర్ అనుకుంటుందా? ఇందులో రసాన్ని తీసుకుని వ్యర్థాన్ని బయటకు తోయాలని చిన్న పేగలు అనుకుంటాయా? చెప్పండి. మరి వ్యర్థాన్ని మనకు అనవసరంగా ఉన్నదాన్ని తీసేసే ఈ కిడ్నీస్ మూత్ర వ్యవస్థ ఏది ఉందో అది నాకెందుకు అనుకుంటే అవుతుందా? ఎప్పటికప్పుడు క్లీనింగ్ అవుతుందా ఈ బాడీ? పెద్ద పేగులు మల విసర్జనాన్ని బయటికి పంపించకపోతే మనకి అవుతుందా? మన ఉనికి ఉంటుందా? ఎంత బాధపడుతూ ఉంటాం? మనం ఎదగగలమా? ఈ శరీరంలో ఏమన్నా రుగ్మత ఉంటే మనం ఎదగగలమా? ఇంకో ఆలోచన వస్తుందా మనకి? అది క్లియర్ చేసుకోవాలనిపిస్తుంది. మన ఆలోచనని అటువైపుగానే ఉంటుంది, దేహం వైపుగానే ఉంటుంది తప్ప మనం ఎదగలేము. కాబట్టి ఈ దేహం మనకి ఇంత ఆరోగ్యంగా, ఇంత తుష్టిగా, ఇంత పుష్టిగా పనిచేస్తూ మనకు సహకరిస్తుంది అంటే మరి ఈ దేహానికి ఎప్పుడు కృతజ్ఞతలు, లవ్ యూ అని చెప్పుకోవాలి. దీన్ని ప్రేమించాలి. దేహమే దేవాలయంలో చెప్పుకున్నాం కూడా. ఈ దేహాన్ని తుచ్చంగా చూడకూడదు. దీనిలో ఉన్నప్పుడు మన మనుగడ ఎంతో ఉంటుంది. మనకు సహకరిస్తున్న ప్రతి విషయానికి బాహ్యంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నప్పుడు మనకి ఇంకా ఎన్నో వేల రెట్లుగా సహకరిస్తున్న ఈ దేహానికి ఎప్పుడూ నిరంతరం దాన్ని ప్రేమించాలి, దానికి కావాల్సింది అందించాలి, దాన్ని చక్కగా పరిరక్షణ చేసుకోవాలి కూడా. ఎంత మనం ఆత్మ పదార్థమైనప్పటికీ ఆత్మగా ఉన్నప్పుడు అన్ని తెలుసు మనకి, అన్ని లోకాలు తెలుసు. కానీ దేహంలో ఉండి తెలుసుకోవడం కోసం వస్తాం కాబట్టి. సో ఇది విషయం. తర్వాత ఈ దేహాన్ని చూసుకుంటాం, ఓకే. మరో శ్లోకంలో ఏం చెప్పారు? వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాతి సంయాతి నవాని లోకే. ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది. ఇది ఏకత్వ స్థితిలోకి వెళ్తే ఉండదండి. అక్కడ వరకు మన ప్రయాణం వెళ్ళినప్పుడు ఏ భయము ఉండదు. కానీ ద్వంద్వత్వంలోని ఈ భయాలన్నీ వస్తాయి. నాకు మరణం లేదు అని తెలిసినప్పుడు భయం ఎందుకు ఉంటుంది? కానీ మనం మరణం అనేది ఉంది అని ఎప్పుడు అనుకుంటాము? ఈ దేహాన్ని వదిలేయాల్సిన టైం వస్తుంది, ఒకానొక టైము అని అవగాహనతో మనం ఉన్నప్పుడు మనకు భయం ఉండదు. దేహాన్ని మనం పుచ్చుకొని వచ్చాము, తెచ్చుకొని వచ్చాము, ఇక్కడ తయారయ్యాము. ఒకానొక సమయం వచ్చినప్పుడు మనకు కావాల్సింది మనం ఈ జన్మలో చేయాల్సింది చేసినప్పుడు మనం ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ అని తెలుసుకున్నప్పుడు, ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు భయం ఉండదు. ఈ జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటాము? ఈ శ్లోకం ద్వారా తెలుసుకుంటాము. మనం అందరం చూడండి, మామూలుగా సహజంగా ప్రాపంచికంగా చెప్తున్నాను, కొత్త దుస్తులు వేసుకోవడానికి ఎవరన్నా భయపడతారా చెప్పండి? ఉత్సాహాన్ని చూపిస్తారా లేదా? ఎప్పుడు ఒకే రకమైన దుస్తులు వేసుకుంటున్నావా? ఈ శరీరాన్ని ఒక ఒక వస్త్రం కింద పోల్చారు పరమాత్మ. అంటే ఒక ఇష్టమైన వస్త్రాన్ని తెచ్చుకుంటాము, కొంతకాలం వాడతాము, అది పాతదైపోతుంది, వెలిసిపోతుందో చినిగిపోతుందో ఏదో జరుగుతుంది. జరిగినప్పుడు ఇంకా ఇది నాకు నచ్చింది కదా అని ఇంకా చినిగిపోయినా వాడుతూ ఉంటామా? దాన్ని తీసేస్తామా లేదా? దాన్ని ఇంకో రకంగా ఉపయోగించుకుంటాం. అవునా? ఈ కాళ్ళ పట్టా కిందో, ఇల్లు తడిగుడ్డ పెట్టుకోవడానికో దేనికో, అది కూడా అయిపోయిన తర్వాత పారేస్తాం. ఇంకా దాన్నే పట్టుకొని మనం వేలాడం. అలాగే అంత సున్నితంగా తీసుకోవాలి. ఎంత పరిరక్షణ చేసుకుంటామో ఈ దేహాన్ని, వదలాల్సి వచ్చినప్పుడు కూడా అంత సున్నితంగా వదిలేయగలగాలి, తృణప్రాయంగా వదిలేయాలి. అది జ్ఞానం అంటే, అది సత్యం అంటే. ఈ ఇల్లే నాది, ఈ ఇల్లే నాది, ఈ ఇల్లు అని ప్రతిదీ ఎప్పటికప్పుడు దాని మీదే మన వ్యాపకం అంతా పెట్టుకుంటూ కూర్చుంటే అది వదలలేము. అదే ప్రేతాత్మగా తయారవుతుంది. సత్యం తెలుసుకున్న ఆత్మ వెంటనే వెళ్ళిపోతుంది. సత్యం తెలియకుండా అజ్ఞానంలో ఉన్న ఆత్మ వేలాడుతూ ఉంటుంది. ఎంతగా చూసుకుంటామో ఈ దేహాన్ని, వదలాల్సి వచ్చినప్పుడు అంతే తృణప్రాయంగా వదిలేయాలి. ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వదిలేయాల్సి వచ్చినప్పుడు హాయిగా వదిలేయాలి.
మనం భోంచేసిన పళ్ళాన్ని కడిగేసి పెట్టుకున్నట్టు. అవునా? పళ్ళాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవాలంటే అది పరిశుభ్రం చేసుకుంటామా లేదా? చేసుకొని పెట్టుకొని వెళ్ళిపోతాం అండి. ఈ పరిశుభ్రం చేయడం అంటే మన స్మృతులు ఇవే నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అయ్యేది. ఎప్పుడు ఇక్కడ పరిశుభ్రం అయిపోయామో నెక్స్ట్ జన్మ ఇంకా ఉన్నతంగా ఉంటుంది. ఇంకా జ్ఞానాన్ని తొందరగా మనం పుణికిపుచ్చుకుంటాం. ఇంకా అద్భుతంగా ఉంటుంది మలినాల్ని తీసేసినప్పుడు. ఆ మలినాలన్నీ కూడా మనం ఇక్కడ ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఆ మలినాలే మన అరిషడ్ వర్గాలు. వాటిల్లోనే ఉంది మొత్తం. వాటిని తెలుసుకోవాలి. మనం గమనిస్తూ ఉంటే ప్రతి పరిస్థితుల్లోనూ ఏ గుణం మనలో ఆవరించి ఉందో అనేది అర్థమవుతుంది. ఇది నాకు అవసరమా అనుకున్నప్పుడు దాన్ని అక్కడే వదిలేస్తాం. వదిలేసినప్పుడు దానికి సంబంధించిన దుఃఖం గాని కష్టం గాని ఏమి మనకి హాని చెయ్యవు. కొంతమందిని చూస్తుంటాం సమాజంలోని మనం. అరే వీడి జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినాయి, చూడడం ఎంత చక్కగా నవ్వుతూ హాయిగా అంతతో ఎలా మిగిలవుతున్నాడు అని. ఎందుకు? ఆ స్థితిని కల్పించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. గమనించకుండా వెళ్తే అవి మనతో ఆడుకుంటాయి. గమనిస్తే వెంటనే వదిలేస్తాయి. శ్వాస మీద ధ్యాస ప్రక్రియ కూడా అదే. ఎప్పుడైతే శ్వాస నేను అనుకుని శ్వాసను గమనిస్తామో ఈ ఆలోచనలన్నీ పోతుంది. అవునా కదా? మన స్వస్థితిని పొందాలంటే మనం ఆ శ్వాసను పట్టుకోవాలి. శ్వాసను పట్టుకుంటే మనకు కాని ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు మనం ఆటోమేటిక్ గా శక్తిని తీసుకుంటాం. మనల్ని మనం పొందుతాం. మనతో మనం ఉంటే. మనం జగత్తుతో ఉంటే మనల్ని మనం కోల్పోతాం. జగత్తులో చేసేవి కూడా మనల్ని మనం ఉపయోగించుకునే కోసం, మనల్ని మనం ఎదిగింప చేసుకోవడం కోసమే చేస్తాం. పత్రిసారి ఇన్ని విషయాలు చేసి ఇంత జ్ఞానం అందించి ఆఖరిలో ఏమన్నారు తెలుసా? ఇదంతా నా కోసమే చేసుకున్నాను. ఎంత గొప్ప విషయం చూడండి. ఎక్కడ ఆయన ఏ విషయాన్ని దాచలేదండి. చాలా ఓపెన్ మైండ్ గా ప్రతిదీ తెరిచిన పుస్తకంలాగా పెట్టారు మన ముందు ఆయన జీవితాన్ని. ఇదంతా మీకోసం చేయలేదు, నేను నా కోసం చేసుకున్నాను అన్నారు. ఆ నా అనే విషయంలో ఎంత ఉందో, మనం ఎంతలా ఇంకా సరెండర్ అయ్యి వర్క్ చేయాలో, ఏ వచ్చిన అవకాశాన్ని మిస్ అవ్వకుండా అది ఎంతవరకు చేయాలో మనం నియమించుకొని మన శక్తి మేర మనం చేయాలి. శక్తికి మించి చేయమని ఎక్కడా చెప్పలేదు. మనకి ఎంత చేయగలమో అంత చేయాలి. శక్తికి మించి చేస్తే, అతి చేస్తే అనర్థాలు వస్తాయి. ముందు మన శక్తిని మనం గ్రహించాలి. ఓకే, మన శక్తికి మించిన వర్క్ మన దగ్గరికి రాదు. ఇది సేతు విజ్ఞానం. నువ్వు తట్టుకోలేనంత కష్టం, నువ్వు తట్టుకోలేనంత దుఃఖం నీకు రాదు. నువ్వు తట్టుకోగలిగిందే వస్తుంది అన్నప్పుడు అక్కడ జ్ఞానం ఉంటే అది అర్థమవుతుంది. ఓ ఈ కష్టం వచ్చిందా అంటే ఇది నేను తట్టుకోగలను, దీన్ని ఓవర్కమ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మనం తెచ్చుకోవాలి. ఇది నాకే వచ్చింది అని దిగులు పడితే కష్టం ఎక్కువైపోతుంది, భారం అయిపోతుంది. దాంట్లో బయటికి రావడం కష్టం, ఎన్నో అవస్థలు పడాల్సి వస్తుంది. కానీ ఈ చిన్న జ్ఞానాన్ని మనం అప్లై చేసినప్పుడు ఈ కష్టం వచ్చిందా, ఓకే దీన్ని ఓవర్కమ్ చేయాల్సిన శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నాకు వచ్చింది. ఈ యూనివర్స్ నాకు అంత ప్రేమతో ఇచ్చింది. ఓకే, యాక్సెప్ట్ చేయాలి. ముందు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ కష్టం సగం మాయమైపోతుంది. దాన్ని ఓవర్కమ్ చేసే విధానంలో మొత్తం పోతుంది. ఇదంతా జ్ఞానం అండి. ఎక్కడో కొండ మీద లేదు, మనలో ఉంది, మనతో ఉంది. మనని మనమే ఉపయోగించుకోవాలి. ఎవరి కోసం చేస్తున్నా ఉద్ధరేద ఆత్మాన ఆత్మానం అని చెప్పారు కదా. ఎవరి ఆత్మను వాళ్లే ఉద్ధరించుకోవాలి అన్నారు కదా. దానికి ఎవరు సిద్ధపడాలి? మనమే సిద్ధపడాలి. మన ఆత్మను మనం ఉద్ధరించుకోవాలంటే మనమే సిద్ధపడాలి. మనమే ఆ సత్సంగానికి వెళ్ళాలి. మనమే ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి. మన జీవితంలో మనమే దాన్ని అప్లై చేసుకోవాలి అనే విషయాల్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు అన్ని మనకి సునాయాసంగా ఉంటాయి. ఏది కష్టం అనిపించదు, ఏది మనకి దుఃఖాన్ని ఇవ్వలేదు కూడా. ఇదేవి తెలియని ఒక మనిషి జీవితం ఎలా ఉంటుంది,
ఇవి తెలుసుకున్న జీవితం ఎలా ఉంటుంది మనం ఈ జగత్తులో చూస్తున్నాం, మన పరిసరాల్లో చూస్తున్నాం, చూడట్లేదా? మనలాగే ఈ వర్క్ మన పక్కింటి వాళ్ళు చేయగలుగుతున్నారా? చెప్పండి. మనకు కష్టాలు రావటం లేదా? మనకు అనారోగ్యం రావటం లేదా? వస్తున్నప్పటికి మనం ఏం చేస్తాం? దాన్ని అధిగమించే ఉపాయం మన దగ్గర ఉంది, దాన్ని మనం అధిగమిస్తాం. అందుకే ఎప్పుడు నిత్యం సంతోషంగా ఉంటాము, ఇంకా పరుగులు పెడుతూ ఉంటాము. ఇది అందరికీ అందాలి. ఎవరు నిరుత్సాహంతో జీవించకూడదు. అసలు మానవ జన్మ అంటేనే ఆనందాని కోసం, ఆనంద అనుభూతి కోసమే వస్తాం ఇక్కడికి. మరి దీనికి ఎన్ని ఉన్నాయండి? చెట్టు నిండా పువ్వులున్నా ఆ పుష్పం వికసిస్తుంది చూసారా? అలా ఉండాలి. ఆ పుష్పంలోని ఆ అందం, ఆ పరిమళం చూడగలిగినప్పుడు ఆనందానుభూతిని ఎలా పొందుతామో మన జీవితం కూడా అంతే. ఎన్నో పరిస్థితులు ఉంటాయి, ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, కానీ వాటిలన్నింటినీ సంతోషంగా ఈ జ్ఞానాన్ని మనం అప్లై చేసుకుని ఇదే వచ్చిందా, వస్తే ఏదైనా వచ్చింది, ఏదైనా పోక తప్పదు. అంటే ఈ దేహం వచ్చింది, ఇది కూడా పోక తప్పదు అనేది ఎప్పుడు మనం అవేర్నెస్ లో ఉంచుకోవాలి. ఇది నేను చేస్తున్నాను, ఇది నేను కాబట్టే చేస్తున్నాను ఎప్పుడు అనుకోకూడదు. అనుకుంటే అక్కడ మనం చిన్న పరిధిలో ఇరుక్కుపోయినట్టు అవుతుంది. మనది ఇరుక్కుపోయే పరిస్థితి కాదు, విస్తృతంగా ఉండే పరిస్థితి. అలాగే మనం శాకాహార ర్యాలీలు చేస్తున్నాము, శాకాహారం తినండి అని చెప్తున్నాము. అంటే మీ అందరికి తెలియదని కాదు, నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇందులో భగవద్గీతలో నేను 2001లో భగవద్గీత నేర్చుకున్నానండి. నేను ఏది నేర్చుకుంటున్నప్పటికీ దాంట్లో నేను పూర్తి ఇన్వాల్వ్ అయిపోతాను. అసలు ఎలా ఉంటుందంటే నన్ను నేను మైమర్చిపోతాను అనమాట. ఒక వంట చేసేటప్పుడు కానివ్వండి, ఏ పని చేస్తున్నప్పటికీ, ఏది నేర్చుకుంటున్నప్పటికీ నేను పూర్తిగా జీరో అయిపోతాను. నేను అనే భావం ఉండదు అక్కడ. అలా నాకు పరమాత్మ దర్శనాలు, ఆయన స్పర్శలు ఎన్నో జరిగినాయి. ఆ అనుభూతిని నేను మళ్ళీ పత్రిక దగ్గర పొందానని చెప్పాను కదా. ఆ పొందినప్పుడు ఆ పరవశం అనేది నాకు తెలిసింది. అసలు పరవశించడం అంటే ఒక ఆనంద స్థితి అండి. ఆ పరవశంలోనే రాధాదేవి ఎప్పుడూ ఉండేది. కృష్ణుడిలో ప్రేమ భాగమే రాధ. ఆ స్వభావాన్ని మనం తెచ్చుకోవాలి, ఆ స్వభావంలో మనం ఉండాలి. అసలు అది స్వభావమే. అది భావం కాదు, అది భావం కాదు, స్వభావము. అంటే మనలో నిండి నిబిడీకృతమై ఉన్న భావమే స్వభావము. అదే ప్రేమతత్వము. అది లేకపోతే ఇక్కడ మనం ఏమీ చేయలేము. దాన్ని పరస్పర సహకారంగా కూడా చెప్పుకుంటాము. అలాగే శాకాహారం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఎంతో అంతో భయంతోనూ భక్తితోనూ అందరూ పూజలు చేస్తారు, అందరూ యాత్రలు చేస్తూ ఉంటారు, అందరూ దైవ దర్శనాన్ని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో దైవం అనేది చాలా ఇరుకు స్వభావం. సర్వాత్మ అయిన ఆ పరమాత్మని, ఆ సర్వేశ్వరుని ఒక రూపంలో తెచ్చాము అన్నప్పుడే అక్కడ మనం చాలా కించపరిచాము అని అర్థం. అవునా కదా? మనము మన ఇల్లు, మన బెడ్రూమ్ ఎంత కట్టుకుంటామండి? మినిమం 10x10 కట్టుకుంటాం, 12x12 కట్టుకుంటాం. అందులో పెద్ద బెడ్ వేసుకుంటాము, మనకు కావాల్సిన వస్తువులు అందులో పెట్టుకుంటాము. మరి మన కోసమే ఇంత లగ్జరీగా చేసుకున్నప్పుడు మరి భగవంతుడికి ఎంత చిన్న గది ఇస్తున్నామండి? మన ఇంట్లో ఎంత చిన్న గది ఇస్తున్నాం అంటే మనం ఎంత సంకుచిత భావంలో ఉన్నాము. భగవంతుడు ఉండడానికి ఆ చిన్న గది. మనం పూజ మన 24 గంటల్లో 1 గంట చేసే ఆ సమయమే పెద్ద ఇదే. అసలు ఇవన్నీ ఎంత సంకుచిత భావాలో ఆలోచించండి. అది సరైన భావం కాదు. సర్వాత్మ ఈ బెడ్రూమ్ లోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఇది నాదే అనుకోవడం దేనికి? నాకు ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత నేను పూజ సామాగ్రి, పూజ అన్ని ఎత్తి పెట్టేశానండి. ఇంత చిన్న పరిధి ఇచ్చానా నేను భగవంతుడికి నా జీవితంలో? నేను ఏదైతే అయి ఉన్నానో దాన్ని తెలుసుకోలేని స్థితిలో నేను ఇంతే అనుకున్నానా? ఇంతే రూపం ఇచ్చానా దేవుడికి? ఈ రూపమే నా భగవంతుడు అంటే అని అనేక భావాలు నా లోపల ప్రశ్నలు వచ్చాయండి.
విషయాన్ని తెలుసుకున్నాక భగవద్గీత నేర్చుకునేటప్పుడు నేను ఆ భావాల నుంచి బయటకు వచ్చేయాలి అనుకున్నాను. వెంటనే నేను అది ఇంప్లిమెంట్ చేశాను. మా ఇంట్లో దేవుడి గది ఉండదండి. అంతా అయిందే అయినప్పుడు, అంతా అదే అయినప్పుడు నేనెవరిని చిన్న భాగాన్ని ఇవ్వడానికి? నాలో ఆ భావాలు వచ్చినాయి. అందుకే ఇక్కడ శంకరాచార్యులు వారు చెప్పిన ఒక చక్కటి విషయాన్ని గుర్తు చేసుకున్నాం. ఏం చెప్పారు ఆయన? మామూలుగా మనం ఏం చేస్తాము? ఏ పనైనా ఆలోచన చేస్తాము, పని చేస్తాము. అవునా? ఒక ఆలోచన ఒక పనిగా వస్తుంది. అక్కడ ఏం చెప్పారంటే ఆయన, సర్వేశ్వర, నేను నడిచే ప్రతిదీ నీ ప్రదక్షిణ అనుకో, నా ప్రతి అడుగు నీ ప్రదక్షిణ అనుకో. ఆయన భారతదేశాన్ని 3 సార్లు చుట్టూ తిరిగారండి పాద ప్రదక్షిణలో. ఆ చిన్న వయసులో ఆయన భూమి మీద జీవించిన కాలం చాలా తక్కువ, 32 years మాత్రమే. 3 సార్లు తిరిగారు. 4 దిక్కుల శక్తి పీఠాలను అరేంజ్ చేశారు. అంటే భావి తరాలకి ఈ సంస్కారం వెళ్ళాలి అని, ఈ నాలెడ్జ్ తీసుకోవాలి అని. అంత తక్కువ వయసులో అంత సాధించారు ఆయన. ఆయన ఏమన్నారు? పరమేశ్వర, సర్వేశ్వర, నేను వేసే ప్రతి అడుగు నీ ప్రదక్షిణ అనుకో. మనం ఏ పని చేయాలన్నా మూవ్ అవుతామా లేదా? కదులుతామా లేదా? అడుగులు వేస్తామా లేదా? ఈ ప్రతి అడుగు ఆయనకు ప్రదక్షిణ అనుకుంటే అది ఎంత పవిత్రంగా ఉంటుంది. పరమేశ్వర, నేను మాట్లాడిన ప్రతి మాట నీకు మంత్రం అనుకో. మాటల ద్వారానే కదా మనం పనులు చేస్తూ ఉంటాం, అవునా కదా? ప్రతి మాట నీ మంత్రం అనుకో అనుకున్నప్పుడు మనం ఎలాంటి మాటలు మాట్లాడతాం? ఇదంతా ఎంత విస్తృతమైన భావన చూడండి. ప్రతి అడుగు ప్రదక్షిణగా, ప్రతి మాట మంత్రంగా, ప్రతి పని, ప్రతి కర్మ నీ పూజ అనుకో. మనం చేతులతో చేసేది, మనసుతో చేసేది కూడా కర్మే కదా. ఈ ప్రతి కర్మ నీ పూజ అనుకో. అనుకున్నప్పుడు ఈ మూడిట్లోనే ఉన్నామా? ఇంతకు మించి ఇంకేమన్నా ఉందా? మొత్తం మన చర్యలన్నీ ఈ త్రికరణాల్లో మొత్తం అంతా సర్వేశ్వరుని ఇన్వాల్వ్ చేసినప్పుడు మనకి కనిపించని అంతటా ఉన్న ఆ సర్వాత్మ, ఆ సర్వ చైతన్యమే అనుకున్నప్పుడు మన యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది తెలుసుకోవాలి మనం. ఈ గొప్ప విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఎంత పులకింత వస్తుందో. ఇది సత్య విషయం. ప్రతి అడుగు ప్రదక్షిణగా, ప్రతి మాట మంత్రంగా, ప్రతి చేష్ట కూడా పూజగా భావించినప్పుడు, అలాంటప్పుడు మనం ఎలా చేస్తాం? ఎలాంటి పనులు చేస్తాం? ఎలాంటి మాటలు మాట్లాడతాం? ఎలా మనం మూవ్ అవుతాం? ఈ మూడిట్లోనే ఉంది మొత్తం. త్రికోణంలోనే ఉందండి మొత్తం. విశ్వరహస్యాలన్నీ ట్రయాంగిల్ లోనే ఉంటాయి. మన పిరమిడ్కి ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయండి? ఎటు చూసిన ట్రయాంగిలేనా? విశ్వశక్తి రహస్యం పిరమిడ్ అంటే. మనం ఏమీ తెలియకుండానే అన్ని ఉపయోగించేసుకుంటున్నాం, అన్ని చేసేస్తున్నాం. ఏది చేసినా దాని తాలూకు జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఆ అనుభూతి అపరిమితంగా ఉంటుంది. పరిమితంగా ఉండదు, అపరిమితంగా ఉంటుంది. సో మనం ఆ దిశగా ఈ జ్ఞానాన్ని మనం ప్రతి నిమిషం, ప్రతి క్షణం మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఆనందంగా ముందుకు వెళ్ళిపోవాలి. టైం ఎంత అయిందో చెప్పండి అమ్మా. ఇంకా శాకాహారం గురించి ఒక శ్లోకం చెప్పాలి. ఇంకా 4 నిమిషాలు. ఇంకా 3 నిమిషాలు. 3 నిమిషాలా? 3 నిమిషాలు అంటే రేపు కంటిన్యూ చేయడం మంచిదేమో. ఈరోజు జస్ట్ ఓకే మేడం. అహం భగవద్గీతలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపానో సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని చెప్తాడు. పరస్పర సహకారం దానికి దీంట్లో కూడా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు తిన్న ఆహారం జీర్ణమై దాని రసం దేహానికి పట్టాలంటే లోపల ఎన్ని అవయవాలు పరస్పరం సహకారం చేసుకుంటాయో. ఆయన ప్రతి జీవిలోనూ ఆయన ఆత్మ సర్వాత్మ అని చెప్తాడు. నేను ఎక్కడా ఒక చోట కాదు, అంతటా వ్యాపించి ఉన్నాను. నాది వ్యాపకత్వం. నేను సంచాలకుణ్ణి. అంటే అంతటా ఉన్నది ఏదైతే ఉందో అదే నేను అని చెప్తాడు ఆయన. అదే మనలోనూ ఉంది కదా.
ప్రతి జీవిలోనూ ఉన్నప్పుడు మనలో లేదంటారా? మనం అతన్ని ఎలా గుర్తిస్తాం? మనం తిన్న ఆహారము పచనం చేసేది, అరిగింపజేసేది దాన్నే జఠరాగ్ని అంటాం. అదే లివర్ ఫంక్షనింగ్ అంటాం. అది నేనే అయి ఉన్నాను స్వయంగా అని చెప్తున్నాడు. దాన్నే వైశ్వానరుడు అంటాం. వైశ్వానరుడు అంటే ప్రతి జీవిలో ఉన్న జఠరాగ్ని స్వరూపము. మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వకపోతే, దాని రసం ఈ దేహం తీసుకోపోతే ఈ దేహానికి మనుగడ ఉంటుందా? మనం ఇన్ని పనులు చేయగలుగుతామా? చెప్పండి. మరి అదంతా ఎవరు చేస్తున్నారు? వైశ్వానర రూపంలో ప్రతి జీవిలోనూ, అంతటా ఉన్న అన్ని జీవుల్లోనూ, సర్వ జీవుల్లోనూ నేనే ఉన్నాను అన్నప్పుడు మనం ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలి? మనం ఆహారాన్ని అసలు ఎన్ని రకాలుగా తీసుకుంటాం లోపలికి? పచ్చామ్యన్నం చతుర్విధం, 4 రకాలుగా తీసుకుంటాం. దాహం రూపంలో నీళ్లు తాగుతాము. అంటే నీళ్లు ఎలా తాగుతాం మనకు తెలుసు కదా. భోజనం ఎలా చేస్తాం? పచనం చేసి నమిలి తింటాం. జీవుడు తీసుకునే ఆ ద్రవ రూపం గాని, ఆ ఘన రూపం గాని, మరి అన్నం అంతా తినేసిన తర్వాత మనం ఇలా ఇలా అంటూ ఉంటామా? నాకడం అంటాం. అవునా? శుభ్రంగా తినాలి. ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకూడదు. ఈ విషయం మనకు బాగా తెలుసు. ఇక పెరుగన్నం తింటే మెతుకులే కాకుండా పెరుగును కూడా ఎలా తీసుకుని జుర్రుతూ తాగుతాం. జుర్రుకోవడం అంటాం. అవునా? అలాగా 4 రకాలుగా తీసుకుంటాం లోపలికి ఆహారాన్ని. దాహాన్ని మింగేయడం ద్వారాగా, నమిలి తినడం ద్వారా, ఇలా ఇలా చీకుతూ చురుకుంటూ 4 విధాలుగా తీసుకుంటాం ఆహారాన్ని. ఇందులో ఏది తప్పు కాదండి. వాడు చూడు ఎలా నాకుతున్నాడో అంటారు. ఆ నాకడంలో ఎంతో అద్భుతం ఉందన్న విషయం తెలియదు. మన వేళల్లోనే అమృతం ఉంటుంది. అందుకే చేతులు శుభ్రంగా కడుక్కొని చేతితో తినాలి భోజనం, స్పూన్లతో కాదు. ఈ వేళ చివరిలోనే అమృత స్రావం ఉంటుంది. దాన్ని మనం చక్కగా తిన్నాక ఈ చేతిని మనం చక్కగా నాకుతాం. అవునా కదా? ఐస్ ఫ్రూట్ ఎలా చీకుతాం? దాన్ని ఆస్వాదించాలి. ఎవరి కోసమో కాదు, మన కోసమే ఆస్వాదించుకోవాలి. ఎవరికి వాళ్ళే ఆస్వాదించుకోవాలి. ఓకే, ఆస్వాదిస్తూ చేయాలి ఏ పని చేసినా. అదే ప్రేమతత్వం అంటే. ఆ భోజనాన్ని ప్రేమించాలి. మరి అంత గొప్ప వైశ్వానర రూపంగా ఉండి మనకి ఇంత మనుగడనిస్తున్న పరమాత్మకు మనం ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలి అనేది మనం గమనించాలి. మీరు ఎక్కడన్నా శాకాహారం చెప్పడానికి వెళ్ళినప్పుడు మీ బంధువుల్లో మేము శాకాహారులుగా ఉన్నాము, మేము ఇంత అద్భుతంగా ధ్యానం చేసుకుంటున్నాము అనే విషయాన్ని వాళ్ళకి తెలియచేయాలంటే ఆ విషయం గురించి పూర్తి అవగాహన మనకు ఉండాలి. వాళ్ళు అనేక ప్రశ్నలు సంధిస్తారు. ఇది కొత్త ఏంటి? మన అమ్మ వాళ్ళు తినలేదా? మన అమ్మమ్మ వాళ్ళు తినలేదా? మన ముత్తమ్మలు తినలేదా? ఇప్పుడు కొత్తగా చెప్తున్నావేంటి ఈ విషయం అంటారు. అదంతా అజ్ఞానంతో తెలియకుండా చేసిన ఒక ప్రక్రియ. దాని ద్వారాగానే మనం హింసకు పాల్పడుతున్నప్పుడు ఆ హింస 10 మనకు వస్తుంది. భగవంతుడు మన లోపల ఉన్నాడు, భగవంతుడు బయట లేడు. ఏ పూజలు చేసినప్పుడు మనం ఎందుకో చికెనో ఫిషో ఏవో వండి ఎందుకు పెట్టట్లేదు ఆ మూల? అవునా? ఆ చిన్న విషయం మీరు అవగాహన పరచండి. మన దేవుడు మూల మనం ఎటువంటి ఆహారాన్ని పెడుతున్నాము? ఫలాలను పెడతాం. అవునా? పళ్ళు పెడతాము. పండగ వచ్చింది అనుకోండి, పులిహారో, పరమాన్నమో, గారెలో, ఊర్లో చేసుకుంటాం. వీటిల్లో ఎక్కడైనా హింస ఉందా? హింసతో కూడిన ఆహారం మనం అక్కడ వండి మనకి ఇష్టం కదా అని ఒక చికెన్ ఇంత చక్కగా తెచ్చుకొని వండేసి అది దేవుడికి నివేదన పెడుతున్నామా? ఎందుకు పెట్టలేకపోతున్నాం? లోపల తెలుసు. మరి అలాంటి ఆ దేవుడి మూల పెట్టే సాహసమే మనం చేయలేనప్పుడు స్వయంగా మన లోపల ఉన్నవాడికి మనం ఎట్లాంటి ఆహారం ఇవ్వాలి? ఇవ్వగలమా అలాంటి ఆహారాన్ని? ఇది స్పిరిచువల్ గా మీరు చేయగలరా ఆ పనిని? మీరు ఎదురు ప్రశ్న వేయాలి వాళ్ళకి. మీరు ఆదివారమో మంగళవారమో ఏదో ఒక వారంలో తెచ్చుకుంటూ ఉంటారు కదా, మీరు ఆ రోజున అదే చక్కగా వండుకొని మీరు అదే దేవుడి మూల పెట్టి నమస్కారం చేసుకుంటున్నారా? దీపం వెలిగిస్తున్నారా అని అడగండి. వాళ్ళల్లో కొంచెం జ్ఞానం జాగృతం అవుతుంది. అవునా, నేను ఇది నిజంగా చేయట్లేదు కదా,
దేవుడు నివేదనకి పనికిరానిది నేను లోపల ఉన్న దేవుడికి ఎలా వేస్తాను? ఎలా వేయగలము అసలు? అది తెలియక చేస్తున్నాము. ఇన్నాళ్ళు తెలియక చేశారు. ఇప్పుడు తెలుసుకోండి, భగవంతుడు బాహ్యంలో లేడు, మన లోపలే ఉన్నాడు, ఈ రూపంలో ఉన్నాడు. ఇది ఎక్కడ చెప్పాడు? భగవద్గీతలో స్వయంగా పరమాత్మ చెప్పాడు. ఇవన్నీ మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి మనం అవగాహన పరుస్తామో అప్పుడు మన మాట వాళ్ళు వింటారు. విన్న మాటని వాళ్ళు ఆలోచించి ఆచరణలో పెడతారు. ఓకే, మనకేమీ తెలీదు దాని గురించి. ఎవరో చెప్తే మనం శాకాహారంలోకి వచ్చాము, శాకాహారం పాటిస్తున్నాము. నేను ఇలా ఉండేదాన్ని, నేను ఇలా ఉన్నాను అని మీరు కూడా ఇలా ఉండండి అంటే అందరూ వింటారా? అజ్ఞానంలో అనేక ప్రశ్నలు ఉంటాయి. మనం జ్ఞాన ప్రకాశాన్ని అజ్ఞానం అనే చీకటికి అప్లై చేయాలంటే మన దగ్గర సరి అయిన అవగాహన, సరి అయిన జ్ఞానము ఉండాలి. ఉన్నప్పుడు మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాము. ఆ చెప్పిన విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ఆలోచించి ఆచరణలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఏమీ ఓకే తెలియకుండా అనేస్తే వినరు. టైం అయిపోయి ఉంటుంది కదమ్మా. అవునండి. ఓకే, ఇంత చక్కటి విషయాలు మనం పంచుకున్నాము. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు దీంట్లో ఎంత సత్యం ఉందో గ్రహించండి. గ్రహించిందని 10 మందికి పంచుకోండి. థ్యాంక్ యూ.